ఎవ్రీవన్. నేను ఈరోజు ఇంట్లో పెంచుకునే ఇంకో 4 ఇండోర్ ప్లాంట్స్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మొక్కలే కదండి ఇంటికి అందం. మొక్కలు నీళ్ళు ఎంతో అందంగా కనపడుతుంది. అలాగే మొక్కల్ని పెంచడం ఒక మంచి హాబీ కూడా. నేను ఈరోజు ఇంట్లో పెంచుకునే లో మెయింటెనెన్స్తో ఎయిర్ ప్యూరిఫైయింగ్గా ఉపయోగపడే ఇంకో 4 రకాల మొక్కల గురించి చెప్పడం కోసం నేను ముందుకు వచ్చాను. ఆ 4 రకాల మొక్కలు ఏంటి, వాటి పేర్లు ఏంటి, వాటి మెయింటెనెన్స్ ఏంటి, వాటి ప్రాపగేషన్ ఎలా అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. మన మొదటి మొక్క వచ్చి ఫర్న్. ఇది మనకి జనరల్గా అన్ని చోట్ల కనబడుతూ ఉంటుంది. ఇది నీడలో ఎక్కువగా పెరుగుతుంది. దీనికి కొంచెం వాటర్ ఎక్కువే కావాలి. ఇండైరెక్ట్ సన్లైట్లో ఎక్కువ పెరుగుతుంది. దీని ఆకులు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. లైట్ గ్రీన్ కలర్లో ఇది ఉంటుంది. ఆకులు స్వాడ్ లాగా పొడుగ్గా పెరుగుతాయి అన్నమాట. దీన్ని జనరల్లీ డెకరేషన్ పర్పస్ వాడతారు. ఇళ్లలో కానీ ఆఫీసుల్లో కానీ అందంగా ఉండటానికి దీన్ని పెడతారు. ఇది ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్లా కూడా ఉపయోగపడుతుంది. దీంట్లో కొన్ని రకమైన ఔషధ గుణాలు కూడా ఉన్నాయని చెప్తారు. యాక్చువల్లీ ఇది పురుగుల్ని వాటిని దగ్గరకు రానివ్వదు. ఇది ఇళ్లలో పెంచడం ద్వారా మనం ఎయిర్ ప్యూరిఫైయింగ్ మాత్రమే కాకుండా క్రిమికీటకాల నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. దీనికి పువ్వులు కాయలు అలాంటివి ఏమి ఉండవు అనమాట. ప్రాపగేషన్ పక్క నుంచి చిన్న చిన్న మొక్కలు వస్తూ ఉంటాయి. వాటిని తీసి మళ్ళీ వేరే కుండీలో వేస్తే అవి కూడా ఇంత పెద్దవి అవుతాయి అన్నమాట. మన నెక్స్ట్ మొక్క వచ్చేసి ఫిలోడాండ్రన్. ఇది చాలా అట్రాక్టివ్గా ఉండే మొక్క. దీని ఆకులు హార్ట్ షేప్లో ఉండి నిగనిగలాడుతూ చాలా అందంగా కనపడతాయి. జనరల్లీ దీన్ని డెకరేషన్ పర్పస్ ఇండోర్ ప్లాంట్గా వాడతారు. ఇది ఇండోర్లో ఇండైరెక్ట్ సన్లైట్లో బాగా బతుకుతుంది. సో దీనికి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. అందుకని మనం ఇళ్లలో దీన్ని పెంచుకోవచ్చు. దీని ప్రాపగేషన్ కూడా చాలా అంటే చాలా ఈజీ. ఆకులతో పాటు పక్క నుంచి వేర్లు కూడా వస్తూ ఉంటాయి. దీనికి మనం ఒక వేరుతో పాటు కట్ చేసి భూమిలో పెట్టేస్తే అది వెంటనే మొక్కగా డెవలప్ అయిపోతుంది అన్నమాట. యాక్చువల్లీ లాస్ట్ రైనీ సీజన్లో మా ఇంట్లో ఉన్న పెద్ద మొక్క మీద పైనుంచి వేరే కుండీ పడి ఆ మొక్క సగానికి విరిగిపోయింది. నేను అక్కడికక్కడ కట్ చేసి వేరే దాంట్లో పెట్టాను. సో ఇలా పెద్దగా డెవలప్ అయింది అనమాట. అందుకని దీన్ని పెంచడం చాలా ఈజీ. దీన్ని లో లైట్ ఉన్న చోట కూడా పెట్టచ్చు. కానీ ఒక 10 డేస్కి 15 డేస్కి ఒకసారి ఒకరోజు కొంచెం సన్లైట్ ఉన్న చోట పెట్టి మళ్ళీ లోపల పెట్టుకుంటే ఇది బాగా బతుకుతుంది. మన నెక్స్ట్ మొక్క వచ్చేసి బ్రోకెన్ హార్ట్ ప్లాంట్. యాక్చువల్లీ దీని పేరు మానిస్టెరా బ్రోకెన్ హార్ట్ అంటారు. ఇది ఆకులు హార్ట్ షేప్లో ఉండి హోల్స్ ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. అందుకని దీన్ని బ్రోకెన్ హార్ట్ ప్లాంట్ అంటారు. ఇది లైక్ మనీ ప్లాంట్ లాంటిదే, ఎలా అయినా పెరుగుతుంది. దీనికి కూడా మనీ ప్లాంట్ లాగే ఒక ఆకు దగ్గర వేరు ఉంటుంది. దాన్ని కట్ చేసి సాయిల్లో పెడితే వెంటనే మొక్క వచ్చేస్తుంది అన్నమాట. దీనికి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. అలాగే డైరెక్ట్ సన్లైట్ కూడా అవసరం లేదు. ఇండైరెక్ట్ సన్లైట్ సరిపోతుంది. అలాగే ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ గ్రోయింగ్ అన్నమాట. ఈజీ ప్రాపగేషన్ కూడా ఉంటుంది. దీన్ని చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఇళ్లలో మనం దీన్ని క్రీపర్ లాగా పెంచుకోవచ్చు. ఇది ఎయిర్ ప్యూరిఫైయర్గా కూడా బాగా ఉపయోగపడుతుంది. అందంగా కూడా ఉంటుంది కాబట్టి ఇండోర్ ప్లాంట్గా బాగా పెంచుకోవచ్చు. మన నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి జీజీ ప్లాంట్. ఇది చాలా పాపులర్ ప్లాంట్. దీనికి చాలా తక్కువ మెయింటెనెన్స్, చాలా తక్కువ సన్లైట్ అయితే సరిపోతుంది. వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఇది వెల్త్ని అట్రాక్ట్ చేస్తుందని ఒక నమ్మకం కూడా ఉంది. ప్లాంట్ చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. దీని ఆకులు కూడా షైనింగ్ తోటి డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి. అలాగే ఇది ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఇది బతకగలదు. ఇది ఇంట్లో పాజిటివిటీని పెంచుతుంది. దీని ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ. ఒక ఆకుని కట్ చేసి ఇది నేలలో కానీ వాటర్లో కానీ పెట్టామంటే వెంటనే వేళ్ళు వచ్చేస్తాయి దీనికి. అక్కడి నుంచి కొత్త మొక్క స్టార్ట్ అవుతుంది. ఇది ఇంకో రకంగా కూడా ప్రాపగేట్ అవుతుంది. దీని మొక్కకి పక్క నుంచి కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి. ఆ మొక్కను తీసి వేరే దాంట్లో వేస్తే అది కూడా పెద్దగా పెరుగుతుంది. దీని ఇళ్లలో కానీ ఆఫీసుల్లో కానీ లో సన్లైట్లో కూడా బాగా పెరుగుతుంది కాబట్టి దీన్ని పెంచడం చాలా ఈజీ. వాటరింగ్ కూడా ఇలా మట్టిని చూసి డ్రై అయిన తర్వాత వాటర్ పోస్తే సరిపోతుంది.
చూశారు కదండి, ఇవ్వండి ఎంతో అందమైన, ఆకర్షణీయమైన, పాజిటివిటీని పెంచే 4 రకాల ఇండోర్ ప్లాంట్స్. మీరు కూడా ఈ ప్లాంట్స్ని ఇంట్లో పెంచుకుంటే చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. పాజిటివిటీని కూడా ఇది పెంచుతుంది. అదే కాకుండా గ్రీనరీ ఎక్కువగా చూడటం కళ్ళకు మంచిదని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. మీరు కూడా ఒక ప్రయత్నం చేయండి. ఈ ప్లాంట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఇంట్లో పెంచడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.